హలో అండి. వెల్కమ్ టు అక్కీ సింపుల్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, విహాన్ బర్త్‌డే అయింది గదా! అంటే 3 డేస్ బ్యాక్ అయింది. ఇప్పుడు గాదు. అప్పుడు గిఫ్ట్స్ వచ్చాయి విహాన్‌కి. సో, ఆ గిఫ్ట్స్‌ది అన్బాక్సింగ్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్‌గా బర్త్‌డే అయ్యి 3 డేస్ అవుతుందండి. నాకు ఇంకా వేరే వీడియోస్ అవన్నీ ఎడిటింగ్, వీడియోస్ షూట్ చేసుకోవడం అవన్నీ అయ్యేసరికి 3 డేస్ కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. తనకి బర్త్‌డే రోజు ఏం చెప్పానంటే అన్బాక్సింగ్ వీడియో చేద్దాం నాన్న. అంటే ఎక్కువ గిఫ్ట్స్ ఏం లేవు. వీళ్ళ ఫ్రెండ్స్ అందరు హాలిడేస్ అనమాట ఇప్పుడు విహాన్‌కి. లాస్ట్ వీక్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఈ వీక్ హాలిడేస్. మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి స్కూల్ స్టార్ట్ అయితదనమాట. సో, ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఊరికెళ్లారు. అందుకని నేను ఎక్కువ మందిని కూడా పిలవలేదు. మా నైబర్స్ ఉంటారు గదా! వాళ్ళని పిలిచాననమాట. సో, గిఫ్ట్స్ కూడా ఎక్కువేం లేవు. ఉన్న కొన్ని గిఫ్ట్స్‌ని అన్బాక్సింగ్ చేద్దాం నాన్న అని జెప్పేసి అన్నాను. సో, నాకు ఈ 3 డేస్ కుదరలే అనమాట. నన్ను ఎంత సతాయించాడంటే ఇంకా సంక్రాంతికొస్తున్న మూవీ ఉంది గదా! అందులో వెంకటేష్ గారు అంటారు గదా! ప్రమోషన్‌ది ఏదో వీడియో ఉంటదిగా. పాడతా, నేను పాడతా అని ఉంటదిగా. ఆ టైప్‌లో నన్ను టార్చర్ చేశాడండి అసలు. ఓకే. ఎనీవేస్ అసలు ఏమేమి వచ్చాయి గిఫ్ట్స్ చూద్దాము. హ్మ్. 3 అయితే కార్డ్స్ వచ్చాయి. ఓకే. ఓకే. మనీ ఇచ్చారు 3 మెంబర్స్. ఓకే. ఫస్ట్ ఏమో ఒక గిఫ్ట్ ఓపెన్ చేద్దాం. ఇది గూడా ఒక గిఫ్ట్. ఇది ఎవరో ఇచ్చారు. నేమ్ రాయలేదు దీని మీద. ఓకే. అన్బాక్సింగ్ కవర్ పోయిందా? ఓకే. ఓపెన్ చేస్తావా? నేను చేయనా? నువ్వే చేస్తా? చేసేయి స్లోగా చేసేయి. తనకెంత ఇష్టమో ఈ అన్బాక్సింగ్ చేయాలంటే. మా బాబుది చిన్న బాబుది గూడా 1 ఇయర్‌ది బర్త్‌డే అయింది. అంటే అప్పుడు నేనింకా ఛానెల్ పెట్టలేదు. అప్పుడు గూడా చాలా గిఫ్ట్స్ వచ్చాయన్నమాట. సో, మంచిగా అన్బాక్సింగ్ అన్ని వీడే చేసిండు. ఏమున్నాయి గిఫ్ట్స్ ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలిచుంటే ఇంకెక్కువ గిఫ్ట్స్ వచ్చేమో గానీ, హాలిడేస్ గదా! అందరూ ఊరికెళ్లారు. ఎన్ని ప్యాకులున్నాయేంట్రా? ఎన్ని ప్యాకులున్నాయి? వావ్! నీకు చాలా యూజ్ అయితాయిరా ఇవి. వావ్! చూపించు, చూపించు. చూడండి బాగుంది గదా! నీకు చాలా యూజ్ అయితాయినా. అన్ని కలర్స్ ఉన్నాయి నాన్న. చాలా కలర్స్ ఉన్నాయి. దీంట్లో ఇదేంటి ఇవన్నీ? ఏమో గదా ఇవి. నంబర్స్ ఉంటాయి. ఓకే. ఇవన్నీ పికాక్ గ్రీన్ కలర్ నేమ్స్ గూడా రాసున్నాయి చూడు నాన్న దీని మీద. అవునా? కలర్స్ నేమ్స్ గూడా ఉన్నాయి. వావ్! చాలా బాగుందిరా ఈ గిఫ్ట్ అయితే. నీకు చాలా యూజ్ అయితది. వావ్! సూపర్. నా ఈ గిఫ్ట్ స్కూల్‌కి యూజ్ అయితది. నీ స్కూల్‌కి యూజ్ అయితది. నీ ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి గదా నీకు. దానికి వాటికి కూడా చాలా యూజ్ అయితది. సూపర్. సూపర్ గిఫ్ట్ రా. నెక్స్ట్ ఇంకో గిఫ్ట్. ఫస్ట్ గిఫ్ట్. నీ బర్త్‌డే ఫస్ట్ గిఫ్ట్. అది ఓపెన్ చేద్దామా? ఓకే. చేసేయి. అమ్మాయి ఉండొచ్చు. అరే గెస్ చేయి నాన్న. గెస్ కరెక్ట్. క్రికెట్ బ్యాటా? ఎట్లా చెప్తున్నావు? అంత కరెక్ట్‌గా ఎట్లా చెప్తున్నావు? క్రికెట్ బ్యాట్ అంత పర్ఫెక్ట్‌గా కరెక్ట్‌గా కాదు. ఎందుకంటే పట్టుకుంటేనే క్రికెట్ బ్యాట్ షేప్ చూసి చెప్పేస్తున్నావా నువ్వు? వావ్! షేప్ చూసి ఇది క్రికెట్ బ్యాట్ అని చెప్తుండు. దీంట్లో క్రికెట్ బ్యాట్ ఉందా లేదా చూద్దాం. స్లోగా. బ్యాట్. వావ్! క్రికెట్ బ్యాట్. నీ ఫేవరెట్. నీ ఫేవరెట్ క్రికెట్ బ్యాట్. ఓకేనా? ఇది కూడా ఒక గిఫ్ట్. ఇది కూడా యూజ్ అయ్యే గిఫ్టేరా నీకు. సెకండ్ గిఫ్ట్. ఇది కూడా యూజ్ అయ్యే గిఫ్టే. ఓకే. నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ గిఫ్ట్ అండి. చూద్దాం ఇందులో గెస్. గన్నా? గన్. గెస్ చేస్తున్నా గన్ అని. గన్ లేకపోతే నేను తీసుకుంటే గిఫ్ట్ మరి. ఇందులో గన్ లేకపోతే నేను తీసుకుంటున్నా. తమ్ముడికి ఇచ్చేద్దాం. ఓకేనా? ఏం కాదు నాన్న. గన్ లేకపోతే తమ్మునికి ఇచ్చేద్దాం రా. ఇస్తావా? ఇవ్వడంట. ఇందులో గన్ అని గెస్ చేస్తుండే ఏముంటుందో చూద్దాం. గన్ కరెక్ట్ పర్ఫెక్ట్ విహాన్. థర్డ్ గిఫ్ట్ గన్. ఓకే లాస్ట్ గిఫ్ట్ ఇది. అసలు ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది వచ్చి ఉంటే ఇంకా చాలా గిఫ్ట్స్ వచ్చేవి. లాస్ట్ గిఫ్ట్ యాక్చువల్ గా వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉండరా నీ బెస్ట్ ఫ్రెండ్? యక్షిత సంథింగ్ ఎవరో ఉంది. యక్షితే అనుకుంటా. వాడి ఊరు వెళ్ళాడు. లేకపోతే తను కూడా మంచి గిఫ్ట్ తీసుకొస్తాడు. ఫోన్ చేశాడు, కాల్ చేసి విష్ చేసిండు. అందుకు కొంచెం వెయిట్ ఉందిరా గిఫ్ట్ ఇది. గెస్ చేయాలి. రాకపోతే ఇవన్నీ గెస్ చేసినావు నీకు ఇచ్చిన. నువ్వు రాంగ్ చెప్తే ఆ గిఫ్ట్ నాకు.
చెప్పు మరి. నో చెప్పు, నువ్వు చెప్తానే నేను నీకు ఇది ఇస్తా. రేసింగ్ కార్. రేసింగ్ కార్ అంటే ఇట్లా ఇట్లా చేస్తే వస్తుంది కదా కారు. రేసింగ్ కార్. కార్ ఒకవేళ కార్ కాకపోతే నేను తీసుకుంటా, ఓకేనా? ఇది రేసింగ్ కార్ అని గెస్ చేస్తుంది విహాన్. కార్ కాకపోతే నేను తీసేసుకుంటా. తమ్మునికి ఇచ్చేద్దాం, నిహిత్కి ఇచ్చేద్దాం. చీటింగ్ చీటింగ్ విహాన్. నో విహాన్, నో, నువ్వు చీట్ చేసినావు నానా. నో, ఇదేంటి అసలు? ఇది బిల్డింగ్ బ్లాక్స్. ఇది నో, ఇది బిల్డింగ్ బ్లాక్స్ కాదు కానీ ఇదేంటిది? 54 pieces బ్లాక్స్. ఏదో డిఫరెంట్ ఉందిరా, చూద్దాం. అవునా, చూద్దాం. ఇదేంటి? ఇవేంటి? ఓకే అండి, ఫైనల్ గా వీడియో అయితే అయిపోయింది. హ్యాపీనా? ఇది వీడియో చేసిన దాకా నాకు మాత్రం చుక్కాలు చూపించాడండి అసలు. అయ్యో. ఓకే, ఎనీవే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.